భీముడు దుర్యోధనుడు గాలిలో ఎగిరినప్పుడు గదతో అతని తొడలని విరక్కొట్టాడు. దాంతో యుద్ధం సమాప్తమైనట్టే. అయితే భీముడు ఒక రేజ్లో ఉన్నాడనమాట. ఆక్రోశం, ఆవేశం, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు పడిన కష్టాలన్నీ కేవలం దుర్యోధనుడి వల్లే అన్న ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఆగట్లేదు. పడిపోయి రక్త మడుగులో పడి ఉన్న దుర్యోధనుడిని కాలితో తంతు ఆ రోజు ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి, నీ తొడలు చూపించావు కదా, అదిగో దానికి ఫలితం, అనుభవించు. మమ్మల్ని పశువులని బానిసలని చూసినట్టుగా ఎంతో హీనంగా చూసి పకపకా నవ్వావు కదా, అనుభవించు అని ఎడమ కాలితో దుర్యోధనుడి తలను తన్నాడు. దాంతో వెంటనే ధర్మరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి భీముణ్ణి ఆపి, ఏంటి ఈ పిచ్చితనం, ఇప్పటికే నువ్వు అతన్ని తొడలు విరక్కొట్టి అతన్ని ఓడించావు, నువ్వు చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నావు, ఇక చాలు, ఇదంతా చేయకు అని చెప్పి దూరంగా పంపించేశాడు.